బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేపింది. 2 రోజుల క్రితం ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆశ్రమంలోని 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. మరో 5 వృద్ధులకు కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోవిడ్ బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మచిలీపట్నం ప్రభుత్వ వృద్ధాశ్రమంలోని కోవిడ్ అప్డేట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తే అక్కడ మొత్తం ఐదుగురికి అయితే కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అధికారులు ఎంతవరకు అప్రమత్తమయ్యారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తది మొత్తం మీద చూసుకుంటే గనక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నంలో ఓ వృద్ధాశ్రమంలో ఒక వృద్ధుడికి 2 రోజుల క్రితం కూడా కరోనా పాజిటివ్ వచ్చడం జరిగింది. అతను వెంటనే కరోనా టెస్ట్ చేయడం జరిగింది. అతని వారా దాదాపుగా 47 మందికి ఆ వృద్ధాశ్రమంలో మొత్తం 60 మంది ఉంటే వాటిలో 47 మందికి కరోనాకు సంబంధించినట్లు కూడా అధికారులు గుర్తించారు. వీరందరికీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 5గురికి పాజిటివ్ వచ్చినట్లు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. ప్రస్తుతం ఏదైతే వృద్ధాశ్రమం ఉందో దాన్ని హోమ్ ఐసోలేషన్ కి కొనసాగిస్తున్నారు. అందరూ కూడా వృద్ధులు కావడంతో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే వైద్యుల బృందం అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.